మా సోదర సోదరమణులకి, అన్నదమ్ములకి, అక్కచెళ్ళకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేను ఉంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరిని నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలిపించుకుంటా ఉన్నాం. పేరు పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. తల్లిదండ్రులని, పెద్దలని మనం గౌరవించినప్పుడు, వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలిపిస్తాడు. నా స్లోగన్లో అదే పెట్టాను నేను. తల్లిదండ్రులను ఆదరిద్దాం, అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాం మేము. ఫస్ట్గా నేను థ్యాంక్ చెప్పేసి మా అమ్మ విజయనిర్మల గారు, కృష్ణ గారు, ఎప్పుడు ఒక్కటి ఏం ఆశించకుండా, ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం. నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడుగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన ప్రార్థించి వచ్చాం మేము. ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ ఉండి మీరు గెలుచుకురండి, మేము మీతో ఉంటామన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, నాకు మా దగ్గరికి వచ్చి ప్యానల్ బాగుంది, మీరు గెలుస్తున్నారని. థ్యాంక్స్ నాగబాబు గారు. పేరు పేరున నాగార్జున వచ్చారు, అందరు వచ్చారు. ఇంకా లిస్టు చాలా ఉంది.